మీ ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నారా? ఇన్సులిన్ తీసుకుంటున్నారా? అయితే ఇన్సులిన్ తీసుకున్న చోట గడ్డలు అవుతున్నాయా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ. సో ఇవాళ వచ్చేసి మనము జస్ట్ చిన్నదే బట్ యూస్ఫుల్ వీడియో. ఇది మీ అందరికీ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఇది శివ అన్నా ఎందుకు తీసినా చెప్పున్నా వీడియో అర్థమైందా? సో ఈ వీడియో వచ్చేసి మనము ఈ ఇన్సులిన్ సిరంజెస్, సో ఇన్సులిన్ సిరంజెస్ ఎందుకు వాడతారో చాలామందికి తెలిసి ఉంటుంది. తెలిసిన బట్ దీన్ని చాలామంది తక్కువ యూజ్ చేస్తుంటారు. సో అది ఏ విధంగా, ఎందుకు, దానివల్ల ఏం కలుగుతుంది, మనకి ఏం ఇబ్బందులు వస్తాయి అనే విషయం కూడా ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఏ విధంగా వాడితే దీనికి మీకు క్లియర్గా ఉంటుంది, సో ఉపయోగకరమో సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. చివరి వరకు చూడండి. మీ ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నారా? ఇన్సులిన్ తీసుకుంటున్నారా? అయితే ఇన్సులిన్ తీసుకున్న చోట గడ్డలు అవుతున్నాయా? సో దానికి ఎలా మీరు తగినట్టు చర్యలు తీసుకోవాలో ఇప్పుడు రైమన్ చెప్తారు. సో ఇప్పుడు వచ్చేసి మనం వీడియో స్టార్ట్ చేద్దాము. సో ఇన్సులిన్ సిరంజిలో 2 రకాలు ఉంటాయి. మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇన్సులిన్లో ఒకటి 40 యూనిట్స్, ఒకటి 100 యూనిట్స్ ఉంటుంది. సో 40 యూనిట్స్ వచ్చేసి మనకి ఇట్లా రెడ్ కలర్లో ఉంటుంది. ఇంకోటి మనకి 100 యూనిట్స్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. మొత్తం లీడ్స్ అన్ని, మొత్తం నంబర్స్ అన్ని బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి. సో దాని క్యాప్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. 40 యూనిట్స్ సిరంజికి వచ్చేసి మనకి ఇది మొత్తం రెడ్గా ఉంటుంది, క్యాప్ కూడా రెడ్గానే ఉంటుంది. సో మీరు గమనించినట్టయితే రెండు చూడడానికి ఒకేలా ఉన్నాయి, బట్ మీరు రెండు వేరు తీసుకునేటప్పుడు గమనించి తీసుకోవాలి. దీనికి 40 యూనిట్ ఇన్సులిన్కి 40 యూనిట్ సిరంజి తీసుకోవాలి. 100 ఇన్సులిన్కి 100 సిరంజి మాత్రమే తీసుకోవాలి. మీరు అలా కాకుండా మార్చి తీసుకుంటే మీకు ఇబ్బందులు కలుగుతాయి. సో ఆ ఇబ్బందులు ఏదో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే, గడ్డలు అవుతున్నాయి. సో గడ్డలు అవుతున్నాయి, నొప్పి కలుగుతుంది, పుండ్లు అవుతున్నాయి. ఇవి ఎందుకు అవుతున్నాయి అంటే, మీరు చేసే తప్పు ఏందో మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ఈ సిరంజి ఉంది కదా, ఈ సిరంజి చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఒక సిరంజి ఒక ఇన్సులిన్ అయిపోయేదాకా వాడతారు. కొంతమంది వచ్చేసి ఒక్క సిరంజి 2 రోజులు లేదా 3 రోజులు వాడతారు. కొంతమంది వారం రోజులు, 10 రోజులు కూడా వాడతారు. సో అలా కాకుండా ఈ ఇన్సులిన్ సిరంజిని మీరు ఖచ్చితంగా ఒకటే రోజు 1 లేదా 2 సార్లు తీసుకొని దీన్ని పడేయాలి. ఎందుకంటే అలా చేస్తే ఏంటంటే, మీకు జరిగేది ఏంటంటే, ఎక్కువ రోజులు వాడితే జరిగే నష్టం ఏంటంటే, ఇది పదే గుచ్చడం వల్ల ఈ లిడ్ ఉంది కదా ముంగట సన్నది సిరంజికి, ఈ నిడిల్ అనేది మీకు గుచ్చడం వల్ల మాకు కనిపించదు. బట్ ఇది కొంచెం వంగిపోతుంది. సో బెండ్ అవుతుంది. సో బెండ్ అయినప్పుడు ఏమంటే మన స్కిన్ లోపలికి వెళ్ళదు. ఫస్ట్లో మనం పెట్టినంత స్మూత్గా లోపలికి వెళ్ళదు. అప్పుడు మనకి ఏమవుతుంది, అది మనం గట్టిగా బలం పెట్టి గుస్తాం. సో అలా బలం పెట్టి గుచ్చినప్పుడు మనకు కొంచెం అది అనిపించదు. బట్ అప్పుడు గుచ్చినప్పుడు నొప్పి లేస్తుంది. తర్వాత ఏమవుతుందంటే, లోపల మనకి టిష్యూస్, కొన్ని బ్లడ్ టిష్యూస్ అనేవి కొంచెం అవి బ్లస్ట్ అవుతాయి. సో వాటి వల్ల మనకి కొంచెం గడ్డలు ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ గడ్డలు ఏర్పడొద్దంటే మీరు సిరంజిని ఖచ్చితంగా ఒక్కరోజు 1 లేదా 2 సార్లు మాత్రమే వాడాలి. అంతకన్నా ఎక్కువ వాడితే మీకు ఖచ్చితంగా గడ్డలు అవుతాయి. ఇంకోటి, సిరంజి తీసుకునే ముందు చాలామంది డైరెక్ట్ తీసుకుంటారు. అలా కాకుండా ఆ సిరంజి తీసుకునే ముందు మనం ఏదైతే ఉందో ఈ స్పిరిట్ని కాటన్ దూది ప్యాకెట్ ఇది. సో దూదిని ఈ స్పిరిట్లో కొంచెం ఉంచుకొని, ఎక్కడైతే సిరంజి తీసుకుంటున్నారో, మనం ఇన్సులిన్ ఎక్కడైతే తీసుకుంటున్నారో, అది స్టమక్ అయినా సరే, కడుపు అయినా సరే, తొడలకైనా సరే, చేతులకి అయినా సరే, తీసుకునేటప్పుడు ముందుగా మనం పట్టుకోవాలి. లావున్న చర్మం దగ్గర పట్టుకొని దీనితోనే కొంచెం ఇట్లా రబ్ చేయాలి, అంటే రుద్దేసి మన ఇన్సులిన్ సిరంజి లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ పెట్టేయాలి. ఇట్లా ఇచ్చుకుంటే మీకు ఏంటంటే, మీకు అక్కడ ఉన్న బ్యాక్టీరియా అలాంటివి ఉంటే మన లోపలికి అనేది వెళ్ళాయి, చర్మం లోపలికి వెళ్ళాయి. సో ఖచ్చితంగా మనం ఈ స్పిరిట్ అనేది వాడడం వల్ల మీకు చర్మం లోపలికి బ్యాక్టీరియా వెళ్ళదు. ఇంకో విషయం ఏంటంటే, నొప్పి కూడా కలగదు. సో మీరు ఇది ఖచ్చితంగా వాడాలనుకుంటున్నాం. ఖచ్చితంగా స్పిరిట్ లేదా శానిటైజర్ లాంటి ఏదైనా మనం ఖచ్చితంగా ఈ యాంటీబ్యాక్టీరియల్ లిక్విడ్ ఏమైనా ఉంటే మీ దగ్గర ఖచ్చితంగా యూజ్ చేయాలి ఇన్సులిన్ తీసుకునే ముందు. ఇది యూజ్ చేయకపోతే ముఖ్యంగా జరిగేది ఏంటంటే, ఆ గడ్డలు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఆ గడ్డలు ఏర్పడడానికి ముఖ్య కారణం ఇదే. సో ఈ సిరంజి కూడా మీరు ఖచ్చితంగా ఒక రోజు వాడతారని చెప్పి అనుకుంటున్నాను. ఒక్క రోజులో 1 లేదా 2 సార్లు మాత్రమే వాడాలి. అందుకని ఎక్కువ వాడితే ఖచ్చితంగా మీకు గడ్డలు ఖచ్చితంగా వస్తాయి. సో ఆ గడ్డలు వచ్చడం వల్ల షుగర్ పేషెంట్స్కి ఏమవుతుందంటే, ముఖ్యంగా అవి గడ్డలు తగ్గకపోగా ఇంకా పుండ్లుగా మారితే ఇంకా తగ్గాయి. షుగర్ కంట్రోల్ లేకుండా ఖచ్చితంగా అవి ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాయి. సో మీరు అలా ఇబ్బంది పడొద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా
ఈ సిరంజిని మాత్రం 1 డేనే, ఒక్కరోజు మాత్రమే వాడండి. 1 లేదా 2 సార్లు గుచ్చుకున్న తర్వాత దీన్ని పడేయండి. పడేసేటప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే, పడేసేటప్పుడు కూడా మీరు దీనికి ఇలా క్యాప్ పెట్టేసి జాగ్రత్త పడేయాలి పిల్లలకు దూరంగా. ఎందుకంటే పిల్లలకు తెలియక తీసి వాడుకుంటే వాళ్ళకి గుచ్చుకుంటుంది, మళ్ళీ గుచ్చుకుంటే వాళ్ళకు కూడా ఇబ్బందులు అవుతాయి. ఇంకోటి చెత్త వాళ్ళు తీసుకునే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. సో ఇలాంటి జాగ్రత్తలు మీరు పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియోలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. వీడియో నచ్చితే మాత్రం చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు.